భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో వ్యాపారి రైతులను నిండా ముంచేశాడు. నకిలీ వరి విత్తనాలు అమ్మి 350 ఎకరాల్లో పంట నష్టానికి కారకుడయ్యాడు. ఎకరాకు 20 బస్తాలకు పైగా దిగుబడి వస్తుందని నమ్మబలికి రైతులకు విత్తనాలు అమ్మిన లక్ష్మీ ప్రసన్న ఫెర్టిలైజర్ షాప్ ఓనర్ అన్నదాతల్ని ముంచేసి పరారయ్యాడు. దీంతో ఫెర్టిలైజర్ షాప్ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. నకిలీ విత్తనాలు అమ్మిన ఫెర్టిలైజర్ షాప్ యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఉందో అది ఈరోజు మరి పాల్వంచ మండల కేంద్రంలో ఇక్కడ ధర్నా కూర్చున్నాం. ఎందుకంటే ఈ యొక్క గిరిజన రైతులందరికీ సురేందర్ అనబడే ఈ వ్యక్తి కల్తీ విత్తనాలు ఇచ్చి మరి పంటలు దిగుబడి లేక మరి అక్కడ నష్టపోయినటువంటి రైతులందరూ ఈరోజు వచ్చి ధర్నా కూర్చున్నారు. చేస్తే ఆ వరి మొత్తం ఈరోజు మరి పంటలోనే ఆ కళ్ళలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మేము ఒకటే ధర్నా చేస్తున్నాం, ఒకటే మాకు న్యాయం కావాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మమ్మల్ని మాయ మాటలు చెప్పి మరి ఇచ్చినటువంటి కల్తీ ఏదైతే మరి వరి ఉందో ఆ వరిని ఈ రకంగా మమ్మల్ని మోసం చేయడము, కంపెనీ ఒక టైం ఇస్తే ఈయన ఒక టైంలో ఇచ్చి వాళ్ళందరినీ మోసం చేసిండు. కాబట్టి ఇమ్మీడియట్లీగా మాకు కావాల్సిన న్యాయము మరి దాదాపుగా 300 నుంచి 400 ఎకరాల్లో వేసినటువంటి పంటను మొత్తం అది చేతికి రాకుండా పోయింది. కాబట్టి మమ్మల్ని న్యాయం చేయాలి. న్యాయం చేసి ఆ రైతులందరికీ మరి న్యాయంగా ఏదైతే ఎకరానికి 40 నుంచి 45 బస్తాలు పండుతాయని చెప్పేసి మరి మాయమాటలు చెప్పి ఇచ్చినటువంటి ఏదైతే వరి ధాన్యం ఉందో మరి దాన్ని అదే రకంగా మమ్మల్ని మేమందరం మోసపోయినాం. కాబట్టి మమ్మల్ని ఆ రకంగానే వాళ్ళు డబ్బు కట్టి మరి వాళ్ళు అది ఇస్తారా, వాళ్ళు తీసుకుంటారా, లేకపోతే ఎకరానికి 40 బస్తాలు చొప్పున మరి దానికి ధర కట్టి మరి సురేందర్ గారు ఇస్తారో మాకు అనవసరమైన విషయం. అయినప్పటికీ ఆయన కేవలం రాద్ధాంతం చేసి నెల రోజులుగా ఆయన ఆఫీస్ చుట్టూ తిరిగితే మాయమాటలు చెప్పి ఇవాళ వస్తారు, రేపు వస్తారు, కంపెనీ వాళ్ళు వస్తారు అని చెప్పేసి మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడము దీన్ని మేము ముక్తకంఠంతో ఖండిస్తాం. పంట కాలం నెల వెనకైపోయిందని తప్పించుకున్నారు. ఒక ఎకరానికి 10 బస్తాల నుంచి పంట రాలేదు. విత్తనాలు ఇచ్చే రోజు 40 నుండి 45 బస్తాలు దిగుబడి వచ్చింది. శ్రీరామ్ సీడ్స్ వారి ఉష అని మాకు నమ్మించి మోసం చేసిన సురేంద్ర గారు మాకు నష్టపోయారని కల్పించాలి. ఎకరానికి 40 బస్తాలు మీరు ఎట్లయితే చెప్పారో అదేవిధంగా మా రైతులకి 40 బస్తాలు దిగుబడి ఇవ్వాలని, నష్టపరిహారం ఇవ్వాలని మేము రైతులు డిమాండ్ చేస్తున్నామండి. ఈ రోజు నుండి 3 సార్లు ఇక్కడికి వచ్చి మేము ఆయనకి పలకరించగా కంపెనీ వాళ్ళు వస్తారు, ఎలా రేపు అని మమ్మల్ని 200-300 మంది తిప్పించుకొని మాకు రోజు పని వదిలేసుకొని మేము ఇక్కడికి వస్తున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.